ఓకే, నెక్స్ట్ వన్ సి ఫైండింగ్ ద క్లాక్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. అంటే ఇచ్చిన దానిలో అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య ఉన్న కోణం ఎంత అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చేయండి, 3:30 అయితే ద టైమ్ ఆఫ్ 3:30, సో క్లాక్ యాంగిల్ ఎంత అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టైం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా 3 o'clock అనుకుందాం. అంటే 3 o'clock అంటే ఇది 3, ఇది 12. 3 o'clockకి ఎగ్జాక్ట్గా మనకి యాంగిల్ ఎంత ఉంటుందంటే ఈ ఫైండింగ్ యాంగిల్ ఫైండ్ చేస్తామండి. సో ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 90 degrees. అలా డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చి ఫైండ్ ద క్లాక్ యాంగిల్ అంటే గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య ఉన్న కోణం ఎంత అని అడుగుతాడు. అదే మనం ఫైండ్ చేయాల్సింది ఈ క్వశ్చన్లో. క్లియర్? సో దట్ ఈస్ ద క్వశ్చన్, ఫైండింగ్ ద క్లాక్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఓకే, నౌ సి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటండి, 11/2m మైనస్ 30h. ఆల్రెడీ మన కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పాను. సో ఈ ఫార్ములా ఎక్కడ వాడతామంటే మినిట్ హ్యాండ్ యొక్క వాల్యూ అవర్ హ్యాండ్ కన్నా ఎక్కువ ఉందంటే మనకి ఈ ఫార్ములా తీసుకుంటే సరిపోద్ది. ఎందుకు 2 డిఫరెంట్ ఫార్ములాస్ వాడుతున్నామంటే నెగిటివ్ వాల్యూ రాకుండా ఉండడానికి. సో నెక్స్ట్ వన్ సి 30h మైనస్ 11/2m. సో ఈ ఫార్ములా ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే h అనే వాల్యూ m కన్నా గ్రేటర్గా ఉంటే సరిపోతుంది. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతారంటే ద టైమ్, సో 3:30, ఫైండ్ ద క్లాక్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ ద టైమ్ ఈజ్ 3:30. అంటే 3:30 దగ్గర అవర్ హ్యాండ్ నిమిషాల మధ్య అండ్ గంటల ముళ్ళు మధ్య ఉన్న కోణం ఎంత అని అడుగుతారండి. క్వశ్చన్ ఎలా చేస్తాం, సో మనకు ఫార్ములా తెలుసు కాబట్టి 11/2m మైనస్ 30h అనేది ఒకటి ఉపయోగిస్తాం. సో ఇక్కడ 11/2 m అంటే మీకు చెప్పానండి మినిట్స్ యొక్క టైంని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మినిట్ హ్యాండ్స్ ఎంత అండి, 30 మైనస్ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, ఇక్కడ అవర్ హ్యాండ్ ఏం డిఫైన్ చేస్తుంది, 3ని డిఫైన్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి 2 1 2 2 2 15 సార్. సో 11 15 సార్ ఎంత అవుతుందమ్మా, 165 మైనస్ 330 సార్ ఎంత అవుతుందండి, 90. అంటే ద క్లాక్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 75 degrees. ఇది ఫార్ములా. అంటే ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు ఫార్ములా అప్లై చేస్తే క్వశ్చన్ వెళ్ళిపోతుంది. సార్ ఫార్ములా ఓకే, ఫార్ములా తెలుసు కాబట్టి చేసేస్తున్నాం, ప్రాబ్లం లేదు. మనం క్యాలిక్యులేషన్ ప్రకారం చేద్దాం, కొంచెం మెథడాలజీస్ వాడదామంటే ఇన్ఫర్మేషన్ నెంబర్ 1. సో మీకు ఇక్కడ కొన్ని లాజిక్లు చెప్తాను, లాజిక్ అని కాదు, ఒక సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫార్ములాలో నువ్వు కంపల్సరీగా 11 అనే వర్డ్ వాడుతున్నావు, ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ 11/2 కాబట్టి. క్లియర్? ఓకే, ఎనీ నెంబర్ విచ్ ఈజ్ మల్టిపుల్ విత్ 11. సో 11తో మల్టిప్లై చేయాలంటే లాజిక్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 11 × 11 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 121. సార్ 121 ఎలా వచ్చింది? ఫస్ట్ చూడండి, ఏదైతే 11తో మల్టిప్లై చేస్తున్నామో ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేసాం. 1 1 సార్ ఎంతమ్మా, 1. నెక్స్ట్ ఎడిషన్ చేయి, 1 + 2 1 + 1 ఎంతమ్మా, 2. అండ్ లాస్ట్ దాంతో మల్టిప్లై చేస్తే నీకు 1 రీప్లేస్ అవుతుంది. ఇంకొంచెం అర్థమైనట్టు 123 × 11 కావాలి అంటే 1 1 1, 1 + 2 3, 2 + 3 5, 5 3 1 3. సో రిజల్టెంట్ ఎంతమ్మా, 1353. ఇంకో విధంగా చూద్దాం, 1 2 3 4 × 11 చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి, 1 1 1, 1 + 2 3, 2 + 3 5, 3 + 4 7, 4 1 4. సో ఆన్సర్ 13,574. ఫర్ ఎగ్జాంపుల్ 63 × 11 కావాలనుకో, ఆన్సర్ ఎంతండి, 6 1 6, 6 + 3 9, 3 1 3. సో రిజల్టెంట్ ఎంతమ్మా, 693. సో ఇంకో క్వశ్చన్ కూడా చేద్దామంటే 56 × 11 అయితే ఎలా చేస్తాం సార్, 5 1 5, 5 + 6 ఎంత, 11 కదా సార్. 11 అయినప్పుడు ఎలా రాస్తామండి, క్యారీ ఫార్వర్డ్ మెథడ్ వాడతాం కదా. సో 1 ఇక్కడ రాసి 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ 6 1 ఎంత, 6. సో రిజల్టెంట్ ఎంతమ్మా, 606. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్ మీకు ఏం చెప్పాను, 11 క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఫార్ములా వచ్చు కాబట్టి నో ప్రాబ్లం, ఫార్ములా కాకుండా క్యాలిక్యులేషన్లో చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ అప్లై చేద్దాం. కాన్సెప్ట్ ఏంటి, స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. మీకు ఆల్రెడీ చెప్పేశాను, గంటల ముళ్ళు మన గంటకి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుందండి, 30 degrees. రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం చెప్పానండి. రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్, గంటకి అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎలా రొటేట్ అవుతుందంటే మీకు ఏం చెప్పానండి, 11/2 degree. సో ఈ రెండు ఫార్ములాలో తెలుసు, దీన్ని బట్టి ఫార్ములా ఎలా క్రియేట్ చేశారు, 30h - 11/2m.
సో మనం ఏంటంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేద్దాం. సో క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి, నేను ఫార్ములా రాయనండి, కాన్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. టైమ్ ఈజ్ గివెన్ ఫర్ 3:30 ఇచ్చాడు. క్లాక్ యాంగిల్ ఎలా ఫైండ్ చేయాలి, నాకు కాన్సెప్ట్ క్లియర్గా తెలుసు. 1 అవర్కి అవర్ హ్యాండ్ 30 degrees తిరిగితే 3 అవర్స్కి 90 degrees తిరుగుతుంది. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ నెంబర్ 1. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు 11/2. అంటే దీనిని ఆఫ్ చేస్తే సరిపోతుందండి. 30కి ఆఫ్ ఎంత, 15. 15 into 11, 15 into 11, ఎనీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ విత్ 11 అంటే ఫస్ట్ నెంబర్ టు ది ఫస్ట్ నెంబర్ ఎడిషన్, లాస్ట్ నెంబర్ టు ది లాస్ట్ నెంబర్. సో 15 into 11 165. దెన్ యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 75 degrees. అయిపోయిందండి, క్లియర్. అంత మైండ్లో పెట్టుకొని చేసుకుంటున్నాం మనం అంతే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4:16. వాట్ ఇస్ ద క్లాక్ యాంగిల్ ఫర్ 4:16 అడిగాడు అనుకో. 1 అవర్కి మనకు తెలుసండి, 1 అవర్కి ఎంత 30, 4 అవర్స్కి ఎంత అవుద్దమ్మా 120 degrees. సేమ్ థింగ్. సో 16 into 11/2 అంటే 16కి ఆఫ్ ఎంత అవుద్ది 8. 8 into 11 ఎంత 88. సో క్లాక్ యాంగిల్ కావాలంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను సబ్స్ట్రాక్షన్ కన్నా ఎడిషన్కి వెళ్తున్నానండి. సో 88 కాస్త 100 అవ్వాలంటే +12. సో +12 కన్నా ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత ఉందండి 20 ఎక్స్ట్రా ఉంది. అంటే టోటల్ రిజల్టెంట్ ఎంతమ్మా 32 degrees. సో ఆన్సర్ ఎంత అవుతుంది 32 degrees. ఓకే, ఇంకో క్వశ్చన్ చేద్దాం సార్. అంటే క్లియర్. థర్డ్ క్వశ్చన్ 10:20. సో 10:20 ఇచ్చాడంటే మనకు తెలుసండి అవర్కి యాంగిల్ ఎంత అవుతుంది మనకి, 1 అవర్కి 30 degrees అయితే 10 అవర్స్కి ఎంత అండి 300 degrees. అలాగే 20 into 11/2, 20కి ఆఫ్ ఎంత అవుతుందమ్మా, 20కి ఆఫ్ అయితే 20కి ఆఫ్ ఈజ్ ఈక్వల్ 10, 10 into 11 110. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ట్రాగా 90 degrees కలిపాము అనుకో, 90 degrees కలిపాము 200 కన్నా ఎక్స్ట్రాగా ఎంత ఉంది 100 ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు నీ ఆన్సర్ ఎంతమ్మా 190 degrees. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ మనకు ఆప్షన్ 190 degrees ఉంటే పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టకూడదండి. ఎందుకంటే ద క్లాక్ యాంగిల్ ఆల్వేస్ వీఆర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 0 to 180 degrees. రిమెంబర్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ అడుగుతాడండి, క్లాక్ యాంగిల్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేస్తామంటే 0 to 180 degrees. క్లియర్. సో 0 నుంచి 180 degrees మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees, θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే మనకు ఏం చెప్తుంది, దీన్ని ఎగ్జాక్ట్గా ఏమంటామండి రైట్ యాంగిల్ అంటాం. క్లియర్. సో లెస్ దెన్ 90 degrees అంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. సో గ్రేటర్ దెన్ 90 degrees అంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. క్లియర్. అండ్ మోర్ దెన్ 180 degrees, రిమెంబర్ దీస్ పాయింట్, మోర్ దెన్ 180 degrees అంటే దాన్ని ఏమంటామండి రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. సో రిమెంబర్ దట్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. ఇప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ ఇఫ్ ఎనీ యాంగిల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 180, సో క్వశ్చన్లో మీకు ఎప్పుడైనా మోర్ దెన్ 180 degrees వచ్చిందంటే ఆ వచ్చిన యాంగిల్ని 360 degrees లోంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. సో 360 degrees లోంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 190. నీకు 190 ఆప్షన్ పెట్టకూడదండి. నీకు కరెక్ట్ యాంగిల్ చెప్పాలంటే 360 మైనస్ 190. 360 లోంచి 190 తీస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఇక్కడ ఎంత ఉందమ్మా 10, ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత ఉంది 160. 160 ప్లస్ 10 ఎంత, సో నీకు కరెక్ట్ యాంగిల్ ఎంత అవుతుందండి 160 degrees అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా మోర్ దెన్ 180 degrees అనేది రిఫ్లెక్స్ అయితే దాన్ని నువ్వు దేనిలో సబ్స్ట్రాక్ట్ చేయాలండి 360 మైనస్ θ. రిమెంబర్ దీస్ పాయింట్. ఓకే, వీ కెన్ గో టు వన్ మోర్ క్వశ్చన్. సార్ ఇంకా క్వశ్చన్స్ చేద్దామంటే చూడండి 3:33. సో 3:33 ఇస్తే క్లాక్ యాంగిల్ ఎంత? సో 1 అవర్కి తెలుసు, 1 అవర్కి ఎంత వచ్చిందండి 30 degrees అంటే 3 అవర్స్కి ఎంత అవుతుంది 90 degrees. వీ కెన్ గెట్ దట్ క్లాక్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 90 degrees. 33కి ఆఫ్ తెలియదు కదా సార్, అంటే డెసిమల్స్లోకి వస్తుందా? ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. 33 into 11 ఈజ్ ఈక్వల్ టు 363. దీన్ని డివిజిబుల్ బై 2 చేస్తున్నాను. సో క్యాన్సిల్ చేస్తే ఒకసారి చూడండి, 2 1 జా 2, 2 8 జా 16 అండ్ 2 1 జా 2 అండ్ 2 5 జా. సో వాల్యూ ఎంతమ్మా 181.5. సో 181.5. సో యూ కెన్ సబ్స్ట్రాక్టెడ్ 181.5. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 10 ఉందండి. ఎక్స్ట్రాగా 10 ఉందంటే ఇంకా ఎక్స్ట్రాగా 81.5 కూడా ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. సో టోటల్ రిజల్టెంట్ ఎంత 91.5. సో మనం ఫార్ములా కాకుండా కాన్సెప్ట్లో చెక్ చేస్తున్నాం అంతే. క్లియర్. లేదు ఇంకో క్వశ్చన్ చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ 6:36 అని తీసుకుందాం. 6:36 అంటే 1 అవర్కి ఎంత వస్తుంది 30 degrees. 6 అవర్స్కి ఎంత అవుతుందమ్మా 180 degrees. 36 ఆఫ్ ఎంత 18 into 11 is equal to 198. So the difference between the angle is equal to 18 degrees. Clear? And second one, for example
11:20. సో 11:20. సో 11:20కి వాట్ ఇస్ ద క్లాక్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఇప్పుడు చూద్దాం. 1 అవర్కి మనకు తెలుసండి, 1 అవర్కి 30 అయితే 11 అవర్స్కి ఎంత అవుతుందండి? 330 డిగ్రీస్. క్లియర్? అదేవిధంగా 20కి జాగ్రత్తగా చెక్ చేద్దాం. 20కి ఆఫ్ ఎంత అవుతుందండి? 20కి ఆఫ్ 10, 10 into 11 ఎంత ఎంతమ్మా? 110 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, 330 minus 110. సో ద రిజల్టెంట్ బికమ్ 220 డిగ్రీస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సరే, ఇక్కడ 220 వచ్చింది కదా, మనం ఆప్షన్ ఏం డిఫైన్ చేస్తాం? మీకు క్లియర్గా చెప్పాను. సో ఏదైనా యాంగిల్ ఆల్వేస్ బిట్వీన్ 0 to 180 డిగ్రీస్. ఏదైనా ఒక యాంగిల్ మోర్ దెన్ 180 వచ్చిందంటే దోస్ యాంగిల్ యూ కెన్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 360. 360 minus 220, అది నీ ఆన్సర్ అవుతుందండి. సో సబ్స్ట్రాక్ట్ చేయండి. 60 minus 20 ఈక్వల్ టు ఎంతమ్మా? 40. 3 minus 2 ఎంత? 140. అంటే ద టైమ్ ఆఫ్ 11:20 అనే టైం ఇచ్చాడంటే నీ క్లాక్ యాంగిల్ యొక్క ఆప్షన్ ఎంత పెట్టాలండి? 140 డిగ్రీస్. క్లియర్? సింపుల్గా ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అయితే సో మీకు ఒక చిన్న ఇంకొంచెం కీ పాయింట్స్ ఇస్తానండి, కొన్ని కీ పాయింట్స్ ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. కీ పాయింట్ నెంబర్ 1, 3. సో ఆల్వేస్ డోంట్ కన్సిడర్ 3. సో ప్రతిసారి 3 తీసుకుంటాం కాబట్టి 6, 18. 6, 18 అని ఒక టైం తీసుకుందాం. దీని అబ్జర్వేషన్ చూద్దాం. చూడండి. సో 1 hour 30, 6 hours ఎంత అవుతుందమ్మా? 180 డిగ్రీస్. సేమ్ 18కి ఆఫ్ ఎంత? సో 18కి ఆఫ్ ఎంత అవుతుందండి? 9. క్లియర్? ఓకే, 18కి ఆఫ్ ఎంత అవుతుంది? 9. 9 11 జార్ ఎంత అవుతుందండి? 99 డిగ్రీస్. సో 99 డిగ్రీస్. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ యాంగిల్స్, సో 180 డిగ్రీస్ అండ్ 99 డిగ్రీస్, వీ లెఫ్ట్ విత్ ద యాంగిల్ ఆఫ్ 81 డిగ్రీస్. సో నీ ఆన్సర్ ఎంత అవుతుందండి? 81. ఓకే, ఇంకో క్వశ్చన్ చేస్తాం. 520 చూద్దాం. 520 యాంగిల్స్ చూస్తే సో 1 hour ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. 5 hours, 1 hour 30 అయితే 5 అవర్స్కి ఎంత అవుద్దమ్మా? 150 డిగ్రీస్. 20కి ఆఫ్ ఎంత? 10. 10 11 జార్ ఎంత? 110. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 40 డిగ్రీస్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. క్లియర్? 212 తీసుకుందాం. 212కి ఆన్సర్ ఎంత? 1 hour. సో 1 అవర్కి జాగ్రత్తగా చూస్తే 1 అవర్ యొక్క వాల్యూ 30, 2 అవర్స్కి ఎంత అవుతుందండి? 60. అగైన్ 12 అంటే ఎంత? ఆఫ్ ఆఫ్ 12, 6 11 జార్ ఎంత? 66. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్. ఓకే, ఇది ఒక అబ్జర్వేషన్. క్లియర్? థర్డ్ వన్. సో ఐ జస్ట్ గో టు ఫోర్త్ క్వశ్చన్. సో ఐ జస్ట్ గో టు వన్ మోర్ క్వశ్చన్, ఫోర్త్ వన్. సి 840 తీసుకుందాం. ఐ జస్ట్ గో విత్ 840. వాట్ ఈస్ ద క్లాక్ యాంగిల్? దెన్ సి 1 hour is equal to 30, 8 hours is equal to 240. Clear? Again, half of 40 is equal to 20, 20 11 jar 220. So the difference between these angles exactly equal to 20 degrees. Okay, ఇది కూడా బానే ఉంది. Clear? So I just go with 1144. I just go with 1144. 1 hour is equal to 30, 11 hours is equal to 330. Clear? So 44 off is equal to 22, 22 into 11 is equal to 242. So the difference between these two here is equal to 88 degrees. So this is the 88 degrees. Then I will go to one more question. Clear? I just go with 954. I will go to 954, guys. Then see, 1 hour is equal to 30. 9 hours is equal to 270. So 54 off number is equal to 27. 27 11 jar 297. The difference between these two numbers is equal to 27. Then observe all the questions. Any logic you can get. So ఏదైనా మొత్తం చూస్తే నీకు ఒక లాజిక్స్ వస్తాయండి. ఏ లాజిక్స్ జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఎటువంటి లాజిక్స్ కనిపించట్లే, కానీ సెకండ్ క్వశ్చన్లో ఒక లాజిక్ కనబడుతుందండి. 520కి ఆన్సర్ ఎంత? 40. అంటే 20 మినిట్స్ తీసుకుంటే ఆన్సర్ 40. అంటే ఇక్కడ రిలేషన్ జాగ్రత్తగా చూడండి. 5 1s are 5, 5 4s are, అంటే the ratio between our hand and minute hand is 1:4. The clock angle is double the minute hand. అంటే ఇలా క్యాన్సిల్ చేయండి. 520 అనే టైం వచ్చినప్పుడు దీని యొక్క రేషియో 1:4 వస్తే, రేషియో బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ 1:4 వస్తే క్లాక్ యాంగిల్ సింపుల్గా మినిట్ హ్యాండ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని డబుల్ చేస్తే నీ ఆన్సర్ అయిపోతుంది. సేమ్ ఇంకో అబ్జర్వేషన్ చూద్దాం. చూడండి, 212లో నీకు ఒక రేషియో వస్తుందండి. సో ది రేషియో బికమ్ 1:6 చేస్తే నీకు రేషియో 1:6 వస్తే క్లాక్ యాంగిల్ అనేది ఆఫ్ అయిపోయింది. జాగ్రత్తగా చూడమ్మా. 12 minutes ఇస్తే ఆ క్లాక్ యాంగిల్ ఎంత వచ్చింది? 6 ఇచ్చింది.
ఓకే, ఇప్పుడు చూద్దాం. 8 బికమ్ ఏ 5. ఇక్కడ రేషియో ఎంత వచ్చింది? 1:5 వచ్చిందండి. 1:5 వస్తే నీ క్లాక్ యాంగిల్ అనేది ఆఫ్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ అయ్యింది. సేమ్ ఇక్కడ చూడండి, 11:44 అంటే రేషియో ఎంతమ్మా? 1:4. 1:4 వస్తే నీ ఆన్సర్ డబల్ అవుతుంది. సో 44కి డబల్ ఎంత అండి? 88. సేమ్ 9 బికమ్ ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ కదా. నీకు 1:5 కానీ 1:6 కానీ రేషియో వచ్చిందంటే నీ టైం అనేది ఆఫ్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఉంటుంది. ఆఫ్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఉంటుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా చూసుకున్నామా. రేషియో బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 1:4. అప్పుడు నీ క్లాక్ యాంగిల్ అనేది డబల్ ఆఫ్ మినిట్ హ్యాండ్, అక్కడ డబల్ అయిపోతుంది. అదే రేషియో 1:5 ఆర్ 1:5 ఆర్ 1:6, 1:5 కానీ 1:6 కానీ వస్తే నీ క్లాక్ యాంగిల్ అనేది ఎప్పుడు మినిట్ హ్యాండ్కి ఆఫ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం సింపుల్గా చేసాం, గుర్తుపెట్టుకోండి అమ్మా. 1:4 రేషియో వస్తే నీ క్లాక్ యాంగిల్ అనేది డబల్ అవుతుంది. అదే 1:5, 1:6 అయితే నీ క్లాక్ యాంగిల్ అనేది ఆఫ్ అవుతుంది. ఎప్పుడైనా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్. లెట్స్ సీ ద క్వశ్చన్స్. క్లియర్? హియర్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం క్వశ్చన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు. క్వశ్చన్స్: ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 8:30. సమయము 8 గంటల 30 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళును మరియు నిమిషాల ముళ్ళుని మధ్య ఉన్న కోణం ఎంత అన్నాడు. ఓకే, 8:30 అన్నాడు. ఫార్ములా యూజ్ చేస్తారంటే యూ కెన్ గో విత్ ఫార్ములా. సార్ క్యాలిక్యులేషన్ బాగుందంటే 1 అవర్కి 30 నాకు తెలుసు కాదు, ఐఎమ్ గుడ్ ఎట్ కాన్సెప్ట్ నాకు బాగా తెలుసు కాబట్టి 1 అవర్కి 30 అయితే 8 అవర్స్కి ఎంత అవుతుంది నాన్న? 240 degrees. సేమ్ థింగ్ ఆఫ్ 11 ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15. 15 into 11 ఎంత? 165 degrees. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 200 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? 35 degrees. ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ ఎంత ఉంది? 40 degrees. అంటే నీ ఆన్సర్ ఎంత అవుతుంది అన్న? 75 degrees. క్లాక్ యాంగిల్ ఎంత అవుతుంది? 75 degrees అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ 15 minutes past 5. అంటే 5 గంటల 15 నిమిషాల దగ్గర క్లియర్ వాటి మధ్య ఉన్న కోణం ఎంత అంటే అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య ఉన్న కోణం ఎంత అని అడిగాడు. సో సేమ్ అండి, 1 అవర్కి 30 అయితే 5 అవర్స్కి ఎంత అవుతుందమ్మా? 150 degrees. పాయింట్ నెంబర్ 1 వచ్చేసింది. అగైన్ 15 అంటే ఎంత అవుతుంది? 15కి ఆఫ్, క్లియర్, 15కి ఆఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 7.5. సో 7.5 into 11. 11 5s are 55. 5 here. 11 7s are 77. 77 means 82.5. You can subtract it 82.5. నేను ఎడిషన్లోకి వెళ్దాం. 82.5 బికమ్ అంటే 17.5 కలిపితే 100 అవుతుంది కదా. ఇంకా ఎక్స్ట్రాగా ఎంత ఉంది ఇక్కడ? 50 ఉంది. సో నీ ఆన్సర్ ఎంత అవుతున్నానా? 67.5 degrees. సో ఆన్సర్ ఎంతండి? 67.5 degrees. Next one. In 3:40, in the hour hand and minute hand of a clock form of an angle. సో 3 గంటల 40 నిమిషాల దగ్గర మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అని అడిగాడు. డైరెక్ట్లీ చూడండి, సేమ్ 1 అవర్కి 30 degrees చేస్తుంది అవర్ హ్యాండ్. 3 అవర్స్కి ఎంత చేస్తుందమ్మా? సో 90 degrees చేస్తుంది కదా. సేమ్ ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. క్లియర్, 20 into 11 ఎంత? 220. సో డిఫరెన్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో డిఫరెన్స్ ఇక్కడ ఎంత అవుతుందండి? 130 degrees. సో నా ఆన్సర్ ఎంతమ్మా? 130 degrees. నెక్స్ట్, ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 10:25. జాగ్రత్తగా చూడండి, వాడు డైరెక్ట్గా రిఫ్లెక్స్ యాంగిల్ అడిగేశాడు. రిఫ్లెక్స్ యాంగిల్ అడిగాడంటే జాగ్రత్తగా చూడండి. సో 3 అవర్స్కి ఎంత అవుతుందండి? 300. 1 అవర్కి 30 అయితే 10 అవర్స్కి ఎంత అవుతుందమ్మా? 300 degrees. అదేవిధంగా 25 degrees అంటే 25 into 11 వాల్యూ ఎంతండి? 275. దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తానండి. క్లియర్? సో 2తో డివిజబుల్ చేస్తే 2 1s are 2, 2 3s are 6. క్లియర్? 2 7s are 14 means the value become 137.5 వచ్చింది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 137.5కి ఎక్స్ట్రా వాల్యూ కడతానండి. సి 2.5 ఫస్ట్ ఆఫ్ ఆల్ 140 అయిపోయింది. 140 అయిపోయిందంటే ఎక్స్ట్రాగా ఎంత అయింది? 60 ఉన్నట్టు. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత? 200. 200 కన్నా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందండి? 162.5.
అయితే ఇక్కడ నీ క్వశ్చన్ రిఫ్లెక్స్ యాంగిల్ అడిగాడు. ఆ యాంగిల్ చాలామంది ఏంటి ఆన్సర్ 162.5 ఉందని పెట్టేస్తారండి, కానీ క్వశ్చన్ అది కాదు, రిఫ్లెక్స్ యాంగిల్. మీకు ఏం చెప్పాను, ఎనీ రిఫ్లెక్స్ యాంగిల్, ఎప్పుడైనా మీకు రిఫ్లెక్స్ యాంగిల్ కావాలంటే ఏ యాంగిల్ సబ్స్ట్రాక్ట్ చేయాలండి, 360 డిగ్రీస్ మైనస్ 30 అంటే సింపుల్గా 360 డిగ్రీస్లోంచి ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయండి. సబ్స్ట్రాక్ట్ చేస్తే నీ రిజల్టెంట్ ఎంత అవుతుందమ్మా, 192.5 డిగ్రీస్. లేదనుకుంటే మోర్ దెన్ 180 డిగ్రీస్ ఉన్న ఆప్షన్ ఏదైనా రిఫ్లెక్స్ అవుతుంది. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లో 190 ఉంది, 192.5 ఉంది, క్లియర్గా చెప్పలేము. కానీ ఇక్కడ మనకి 0.25 ఉందంటే ఆన్సర్లో కంపల్సరీగా డెసిమల్ ఉండాలి. సో డెసిమల్ ఉంది కాబట్టి ఇక నేను చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ యాంగిల్ని 360లోని సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ వన్, ఫైండ్ ద క్లాక్ యాంగిల్, ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 3:25. 3:25 దగ్గర క్లాక్ యాంగిల్ ఎంత అని అడిగాడండి. క్లియర్? సేమ్ 3:25 దగ్గర అంటే 1 అవర్కి 30 అవుతుందండి. 3 అవర్స్కి ఎంత అవుతుందమ్మా, 90 డిగ్రీస్. మరలా 25 × 11 ఎంత అవుద్ది, 275. దీన్ని డివిజిబుల్ బై 2 చేస్తే ఎంత అవుతుందండి, 2 1s are 2, 2 3s are 6, 2 7s are means 137.5, 137.5. ఇక్కడ చూడండి, ఇక్కడ 37.5 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 10 లెస్ ఉంది. టోటల్ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా, 47.5 డిగ్రీస్. సో ఆన్సర్ ఎంతండి, 47.5 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ టైమ్ ఈస్ గివెన్ ఫర్ 8:30 దగ్గర క్లాక్ యాంగిల్ ఎంత అని అడిగారు. సేమ్ 1 అవర్కి 30, 8 అవర్స్కి 240. సో 30 off is equal to 15 × 11 165. సో హియర్ వీ హ్యావ్ ఏ ఎక్స్ట్రా వాల్యూ ఆఫ్ 35, 200కి వచ్చేసింది. 200 కన్నా ఎక్స్ట్రాకి ఎంత ఉందమ్మా, 40. సో 35 + 40 రిజల్టెంట్ ఎంత అవుతుందండి, 75 డిగ్రీస్. ఎక్స్ట్రా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, సబ్స్ట్రాక్షన్ కాకుండా. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్. సేమ్ క్వశ్చన్ రిలేటెడ్ ఫర్ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ కావాలంటే 360 డిగ్రీస్లోంచి వచ్చిన యాంగిల్ సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, 8 10 అంటున్నాడు. సి 1 అవర్కి 30 అంటే 8 అవర్స్కి ఎంత అవుద్ది, 240 అవుతుంది నాన్న. సేమ్ 10 ఆఫ్ ఎంత, 5, 5 11 ఎంత, 55. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ కావాల్సి 55 కన్నా ఎక్స్ట్రా వాల్యూ 45 ఉందండి, 100కి దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది, 140. టోటల్ వాల్యూ ఎంత, 185. సో 185 డిగ్రీస్. సో 185 డిగ్రీస్ అనేది 360లోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే నీకు రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చేస్తుంది. సో నేను రివర్స్లో వెళ్తానండి, ఇంకా ఎక్స్ట్రాకి ఇక్కడ ఎంత ఉందమ్మా, 15. అప్పుడు 200 ఉంది. 200 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 160 ఎక్స్ట్రా ఉంది. సో టోటల్ ఎంత అవుతుందండి, 175 డిగ్రీస్. సో ఆన్సర్ ఎంతమ్మా, 175 డిగ్రీస్. రిఫ్లెక్స్ యాంగిల్ అన్నప్పుడు క్వశ్చన్ 360 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్, అట్ వాట్ యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ 15 minutes past 5. చాలా మంది చూడండి అమ్మా, 15 minutes past 5 అంటే వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే 4:45 కింద కన్సిడర్ చేస్తారు. పాస్ట్ అంటే నెక్స్ట్ ఆఫ్ 5 అని అర్థం. సో దాని యొక్క టైము 5:15. క్లియర్? అగైన్ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. సి 1 hour 30 అంటే ఇది ఎంత అవుద్దమ్మా, 150 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 165. 11తో మల్టిప్లై చేస్తాను, డివిజిబుల్ బై 2 చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుందండి, 82.5 అవుతుంది. సో ఎక్స్ట్రా వాల్యూ లెక్క పెడదాం. ఎక్స్ట్రా వాల్యూ ఇక్కడ ఎంత ఉందండి, 17.5 ఉందమ్మా. 17.5 ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూ ఎంత ఉంది, 50 ఉంది. రెండు యాడ్ చేస్తే 67.5. సో ఆన్సర్ ఎంతమ్మా, 67 1/2 డిగ్రీ. నెక్స్ట్ సేమ్ వీ నీడ్ టు ఫైండ్ ద యాంగిల్. సో 8:30కి యాంగిల్ అడిగాడండి. సి అగైన్ సి, సో మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, 8:30కి యాంగిల్ లెక్క పెట్టుకుంటే సో ఇది ఎంత అవుతుందండి, 15 అంటే 11 times ఎంత అంతమ్మా, 165. సో 15 కాబట్టి 8 అంటే ఇది ఎంత అవుతుంది, 240. ఇప్పుడు ఎక్స్ట్రాకి ఇక్కడ ఎంత ఉందండి, 35 + 40 ఎంతమ్మా, 75. 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 320 దగ్గర అడిగాడండి. క్లియర్? 320 దగ్గర అడిగాడు. సో 1 hourకి 30 అయితే ఇది వాల్యూ ఎంత అవుద్దమ్మా, 90 డిగ్రీస్. 20కి ఆఫ్ ఎంత అవుతుంది, 10. 10 × 11 ఎంత, 110. ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ ఎంత, 20 డిగ్రీస్. నెక్స్ట్ 420కి అడిగాడు. సో సేమ్ 1 hour is equal to
30, so 4 hours is equal to 120 and 20 coffee is equal to 10, the difference become 110, so the value become 10 degrees. కానీ సార్ నాకు ఇందాక మీరు లాస్ట్లో చెప్పిన కాన్సెప్ట్ గుర్తుంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, వాట్ ఈస్ ద టైమ్ ద గివెన్ 420 ఇచ్చినప్పుడు ద రేషియో వీఆర్ గెటింగ్ 1:5. ఏదైనా టైమింగ్లో రేషియో 1:5 వచ్చిందంటే క్లాక్ యాంగిల్ అనేది ఆఫ్ దీస్ వాల్యూస్. సో 20/2 అంటే ఎంత ఆన్సర్ అమ్మా, 10 degrees. సో అది నీకు ఈజీగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి అన్న. 1:4 రేషియో ఇస్తే క్లాక్ యాంగిల్ ఈజ్ డబల్ ద మినిట్ హ్యాండ్. 1:5 కానీ 1:6 కానీ రేషియో వస్తే క్లాక్ యాంగిల్ ఈజ్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్. సో ఇక్కడ రేషియో 1:5 వచ్చింది. 1:5 కానీ 1:6 కానీ వస్తే ఆన్సర్ ఎంతండి, ఆఫ్ ది నెంబర్ నీ ఆన్సర్ ఎంతమ్మా, 10 degrees. అది నీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? సో రిమెంబర్ దిస్ పాయింట్. సో మరలా చెప్తున్నా, రీకప్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా రేషియో 1:4 వచ్చిందంటే అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య నీ ఆన్సర్ మినిట్ టైం ఏదైతే ఉందో దాన్ని డివిజిబుల్ బై 2 చేసేయండి. క్లియర్? సేమ్ రేషియో ఎప్పుడైనా 1:5 కానీ 1:6 కానీ వచ్చింది అంటే యూ కెన్ సింప్లీ గో విత్ ది డబుల్ ఆఫ్ మినిట్ హ్యాండ్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. రిమెంబర్ ఆల్వేస్ the relative speed between the hour hand and minute hand is 11/2 degree and hour hand speed is equal to 30 degrees. ఆ రెండిట్లో హెల్ప్తోనే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు సార్ నాకు అలా కాదు, ఫార్ములా కావాలంటే యూ కెన్ గో విత్ ద డైరెక్ట్ ఫార్ములా 11/2m minus 30h or 30h minus 11/2m. So this is the concept 2 in the clocks guys.